చూడండి, అందరికీ నేను చెప్పేది ఒకటే. మనం తొందరలో ఎప్పుడైనా తెలియదు, అతి తొందరలో అందరం అంతమైపోతాం. సరేనా? మీకు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. అందుకనే డబ్బులు, నగలు అన్నీ దాచిపెట్టుకుని ఏం చేయలేం. అనుభవించండి. అవన్నీ దాచిపెట్టుకుని మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. ఎందుకు పోతాం అనుకుంటున్నాగా, 2020లో ఏమైంది? 2020 నుండి 22 మధ్యలో ఏమైంది? కరోనా, కోవిడ్ అంటూ అసలు అప్పుడే మనమంతా ప్రపంచం మొత్తం అంతమైపోయి ఉండాలి మానవాళి. కానీ అప్పుడు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు మళ్ళీ, ఇక్కడైనా బాగా బతకండిరా అని. కానీ మనం ఎక్కడ బతుకుతున్నాం చెప్పండి? మొత్తం మోసం, మొత్తం స్వార్థం. ఎక్కడుంది మంచితనం? ఎక్కడుంది చెప్పండి? బంధాలు ఎక్కడున్నాయి అసలు చెప్పండి? ఏమీ లేవు. ఆ దేవుడు మనుషులుగా మనల్ని పుట్టిస్తే మనం ఏం చేస్తున్నాం? జంతువులాగా నడుచుకుంటున్నాం. అటువంటప్పుడు ఆ దేవుడు చూస్తూ ఉండొచ్చు గమ్మున, కానీ ప్రకృతి అనేది గమ్మునుండదు. సరేనా? ఆ నేచర్ సైలెంట్గా ఉంది కదా అనుకుంటున్నాగా, దాని నిశ్శబ్దాన్ని చేతకానితనంగా మనం భావిస్తే అది ఏదో ఒక రోజు తిరగబడుతుంది, ప్రళయం సృష్టిస్తుంది. మానవాళిని, అదే మనందరినీ అంతం చేసి తీసుకెళ్ళిపోతుంది.